హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మమ్ మినీ వ్లాగ్. ఈరోజు మన క్విక్ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. అండ్ ఈ గోంగూర పచ్చడి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లోకి గోంగూర వేసి గోంగూర పచ్చిమిరపకాయలు బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఈ లోపల మనం పోపు దినుసులను అయితే రెడీ చేసుకుని ఫస్ట్ ఎండుమిరపకాయలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత మిగతా పోపు దినుసులన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు కట్టేసే ముందు కాస్త ఇంగువ వేసి కలుపుకొని దాన్ని చల్లారనివ్వాలి. పోపు బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు, కాస్త చింతపండు, ఇప్పుడు మనం వేయించుకున్న పోపు కూడా వేసుకుని కాస్త అందులోనే సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పోపు మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దాంట్లోనే మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అయితే వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్సీ పెట్టుకోవాలి. గోదావరి సైడ్ గోంగూర పచ్చళ్ళు అయితే 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉల్లికారం, ఇంకోటి వెల్లుల్లి కారం. ఉల్లికారం అయితే ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకుని పోపు వేసుకోవాలి. అండ్ వెల్లుల్లి కారం అయితే నార్మల్ ఇప్పుడు చూపిస్తున్నట్టు వెల్లుల్లి పోపు వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఉల్లికారంది అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఒక 1 వీక్ వరకు ఉంటుంది అంతే, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది వెల్లుల్లి కారంది అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఇది కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. అండ్ ఇలా చూపిస్తున్నట్టు పోపు దినుసులన్నీ వేసుకుని మళ్ళీ దాన్ని అయితే పోపు పెట్టుకోవాలి. పోపు వేసిన తర్వాత మన పచ్చడిని అయితే బాగా కలుపుకుని పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే. ఇలా అయితే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఈ ప్రాసెస్ చాలామందికి తెలిసి ఉండదు. అండ్ తెలియని వాళ్ళు ఈ ప్రాసెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.